వెల్కమ్ టు మొనటపీడియా. మనకు ఆ, ఇప్పుడు ప్రజెంట్ అయితే సెర్వ్ అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అందులో చాలా మందికి 2002 వాళ్ళ పేరెంట్స్ డేటా దొరకకపోవడము, లేదంటే మిస్ మ్యాచ్ అవ్వడము, లేదంటే స్పెల్లింగ్ వల్ల దొరకకపోవడము. అంటే మేబీ 2002లో వాళ్ళకి ఓటు హక్కు ఉండొచ్చు, బట్ చిన్న స్పెల్లింగ్స్ మిస్టేక్ వల్ల, లేదంటే అడ్రస్ మిస్టేక్ వల్ల, అడ్రస్ మిస్ మ్యాచ్ వల్ల వీళ్ళకి 2002లో వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి అడ్రస్ తెలియకపోవడం వాళ్ళ పిల్లలకు. సో ఇట్లాంటివి జరుగుతున్నాయి. అంటే ఇన్ కేస్ ఆఫ్ డెత్ లో కూడా, అంటే రకరకాల సమస్యలు ఉంటాయి ఒక్కొక్కరివి. ఎక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ స్థిరపడిన వాళ్ళు, అంటే ఎక్కడి నుంచో అంటే హైదరాబాద్ లోనే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి వచ్చేసిన వాళ్ళు ఉంటారు. ఇది మరీ 24 years గ్యాప్ అంటే ఎవరికైనా కష్టమే చెప్పడము. కాబట్టి వీళ్ళకు ఇన్ కేస్ ఒకవేళ ఎక్కడ దొరకలేదు అనుకోండి, దొరకకపోతున్నా మిస్ మ్యాచ్ అయినా, లేదంటే కంప్లీట్ గా లేకపోయినా కూడా మీరు ఏం చేయకండి. ఈ పైన ఫామ్ ఉంటుంది కదా, ఈ పైన ఫామ్ లో ఇక్కడ మీరు ఇక్కడ ఫిల్ చేయకండి, ఇక్కడ ఫిల్ చేయకండి, ఓన్లీ కింద మాత్రమే ఫిల్ చేయండి. అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్, అంటే మీ దగ్గర ప్రజెంట్ మీ ఫాదర్ది ఓటర్ కార్డ్ ఉంది, మీ మదర్ది ఓటర్ కార్డ్ ఉంది, ఎవరిదైనా సరే మీ పేరెంట్స్ ఓటర్ కార్డ్ ఉంది, బట్ వాళ్ళ లిస్ట్ లో వాళ్ళ పేరు దొరకట్లేదు అంటే మీరు ఈ రెండు ఫిల్ చేయకుండా సింపుల్ గా ఇది ఒక్కటి ఫిల్ చేసేసి వాళ్ళకి సంబంధించిన ఓటర్ కార్డు మీరు పిన్ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది. మీరు టెన్షన్ పడేది ఏం లేదు. దాని తర్వాత ఏమవుతుందంటే మీకు ఈఆర్ఓ, మీ ఏరియా ఈఆర్ఓ ఎవరు ఉంటారో ఆయన మీకు ఏం చేస్తాడంటే ఒక చిన్న నోటీస్ పంపిస్తాడు. దానికి కూడా మీరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ లో ఎట్లా చెప్తున్నారంటే, చాలా మంది నేను చాలా వీడియోస్ చూసిన, పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళు చాలా చిన్నదానికి చాలా ఆలోచిస్తారు. అంటే టెన్షన్ పడిపోతారు. మా ఓటు అంటే వాళ్ళు ఒక ఎమోషనల్ గా ఫీల్ అవుతారు, వాళ్ళు ఒక సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు. సో అట్లాంటి వాళ్ళని మీరు భయపెట్టిస్తున్నారు. రిజెక్ట్ అవ్వడానికి దానికి ఒక చాలా ప్రాసెస్ ఉంటుంది. వితౌట్ నోటీస్ ఎవరు రిజెక్ట్ చేయలేరు. ఆ నోటీస్ పంపించినప్పుడు కింద మీకు ఎన్యూమరేషన్ ఫామ్స్ బ్యాక్ సైడ్ మీకు కింద క్లియర్ గా రాసిరు నోటీస్ పంపిస్తే ఏం చేయాలి. నోటీస్ పంపించినంత మాత్రం రిజెక్ట్ కాదండి. మీకు ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లలో వీడియోలు ఎట్లా చెప్తున్నారంటే మీ ఓటర్ రిజెక్ట్ అవుతుంది. ఛాన్సే లేదు. ఓటు అనేది మన హక్కు. మన హక్కుని గుంజుకునే ఏ, ధైర్యం కానీ హక్కు కానీ ఎవరికి లేదు. ఇన్ కేస్ ఒకవేళ రిజెక్ట్ అయినా కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. దానికి మీరు పానిక్ అయిపోవాల్సిన అవసరం లేదు. షుగర్లు బీపీలు పెంచుకునే అవసరం లేదు. కొంతమంది ఇప్పుడు నేను వింటున్నాను, నేను చాలా మంది ఫామ్ ఫిల్ చేస్తున్నాను కదా, పడుకుంటలేరు పెద్ద మనుషులు. నా ఓటర్ కార్డు క్యాన్సిల్ అయిపోతుంది అంటే, ఎందుకంటే వాళ్ళకు ఒక అది సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు. ఓటర్ కార్డు అంటే వాళ్ళు కంపల్సరీ ఓటు ఉండాలి అనమాట. అప్పటి రోజులలో వాళ్ళకు, మనమేమో ఈ రోజులలో ఓటుని కేర్ చేయం కానీ అప్పటి వాళ్ళు ఓటుని కంపల్సరీ కేర్ చేస్తారు, ఓటర్ కార్డ్ ని కేర్ చేస్తారు. సో అట్లాంటి వాళ్ళని మీరు పానిక్ చేసి వాళ్ళని భయపెట్టించి వాళ్ళకి బీపీ షుగర్ తెప్పియడం తప్ప ఏం లేదు అక్కడ. సో ఇక్కడ మనకు క్లియర్ గా రాసింది. నోటీస్ వస్తే, మనకు ఈఆర్ఓ నుంచి నోటీస్ వస్తే ఏం చేయాలి. 2002లో మీ మీ పేరెంట్స్ ది కానీ మీ డేటా కానీ ఎవరిది లేదనుకోండి, జస్ట్ మీ ఫామ్ మీకు సంబంధించిన ఫామ్ ఫిల్అప్ చేసి ఇచ్చేయండి. దాని తర్వాత నోటీస్ వస్తుంది. నోటీస్ వచ్చిన తర్వాత సింపుల్ గా చెప్తాను, ఇన్ కేసు ఒకవేళ ఎవరైతే అప్లికెంట్ ఉన్నాడో ఆ అప్లికెంట్ ఇఫ్ బోర్న్ ఇన్ ఇండియా బిఫోర్ 01/07/1987, 97 జూలై 1 కంటే ముందు, July 1, 1987 కంటే ముందు పుట్టుంటే, ఇన్ కేస్ ఒకవేళ ప్రొవైడ్ ఎనీ డాక్యుమెంట్ ఫర్ సెల్ఫ్ ఫ్రమ్ ది లిస్ట్ గివెన్ బిలో ఎస్టాబ్లిషింగ్ ది డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. సింపుల్ గా వాళ్ళు నోటీస్ వచ్చిన తర్వాత ఈ ఒక్క డాక్యుమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తే చాలు. ఆధార్ కార్డ్, వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్, వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఇది ప్రొవైడ్ చేస్తే చాలు. ఇఫ్ బోర్న్ ఇన్ ఇండియా, సెకండ్ కేటగిరీ, ఇఫ్ బోర్న్ ఇన్ ఇండియా బిట్వీన్ జూలై 97 టు December 2004, వీళ్ళు ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు ఒకవేళ ఈ 2002 డీటెయిల్స్ ప్రొవైడ్ చేయలేని పరిస్థితిలో వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ ఎనీ డాక్యుమెంట్ ఫర్ సెల్ఫ్ ఫ్రమ్ ది లిస్ట్ గివెన్ బిలో ఎస్టాబ్లిషింగ్ ది డేట్ ఆఫ్ బర్త్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. మీ ఆధార్ కార్డ్ కానీ మీరు పుట్టిన ప్లేస్ యొక్క ఏదన్నా అడ్రస్ ప్రూఫ్ మీరు కంపల్సరీ అలా ప్రొవైడ్ చేయాలి. అండ్ ప్రొవైడ్ ఎనీ డాక్యుమెంట్ ఫర్ ఫాదర్ ఆర్ మదర్ ఫ్రమ్ ది లిస్ట్ గివెన్ బిలో ఎస్టాబ్లిషింగ్ ది డేట్ ఆఫ్ బర్త్. మళ్ళీ మీ ఏదైతే మీ ఫాదర్ది కానీ మీ మదర్ది కానీ ఏదైనా సరే బర్త్ కి సంబంధించింది అండ్ అడ్రస్ కి సంబంధించింది ఒక్క డాక్యుమెంట్ మీరు ప్రొవైడ్ చేస్తే చాలు. మీ ఓటు ఎటు పోదు, మీ ఓటు అనేది రిజెక్ట్ కాదు. ఇఫ్ బోర్న్ ఇన్ ఇండియా ఆఫ్టర్, ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ
0 to 12 2014 తర్వాత పుట్టి కూడా మీరు 2002 డేటా ప్రొవైడ్ చేయలేకపోతే మీ ఫాదర్ది కానీ మీ పేరెంట్స్ కానీ మీ మదర్ది కానీ అప్పుడు అప్పుడు ఎన్ని 4 డాక్యుమెంట్లు ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ ఎనీ డాక్యుమెంట్ ఫర్ సెల్ఫ్ అంటే నీకు సంబంధించింది ఒక డాక్యుమెంట్ బర్త్ నీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం, అండ్ మీ మదర్ ఆర్ మీ మదర్ కి మీ ఫాదర్ కి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఒక డాక్యుమెంట్, అండ్ మీ మదర్ కి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించిన ఒక ప్రూఫ్ ఏదైనా ఒక డాక్యుమెంట్. ఇఫ్ ఎనీ పేరెంట్ ఈజ్ నాట్ ఇన్ ఇండియా, ఒకవేళ మీ పేరెంట్స్ ఇండియాలో లేకపోతే వాళ్ళ పాస్పోర్ట్ కానీ వాళ్ళ వీసా కానీ మీరు ఒక కాపీ జిరాక్స్ పెట్టవచ్చు అనమాట. సో సింపుల్, మీరు రిజెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు ఎక్కడ లేదు. అండ్ ఇఫ్ బోర్న్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఇదైతే ఛాన్స్ లేదు మనకు, మన దాంట్లో చాలా తక్కువ. సో ఈలో డాక్యుమెంట్స్ మనం ఏవే ప్రొవైడ్ చేయొచ్చు అంటే ఎనీ డాక్యుమెంట్, ఆధార్ కార్డ్ ప్రొవైడ్ చేసుకోవచ్చు, మన దగ్గర ఓటర్ కార్డ్ ఉంటే ఓటర్ కార్డ్ ప్రొవైడ్ చేసుకోవచ్చు, అండ్ ఏ డాక్యుమెంట్ అయినా పోస్ట్ ఆఫీస్ కి సంబంధించింది గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఏ డాక్యుమెంట్ అయినా కూడా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. అండ్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై బర్త్ సర్టిఫికేట్ మనం కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసుకోవచ్చు, అండ్ ల్యాండ్ అలాట్మెంట్ సర్టిఫికేట్ కూడా అయినా సరే మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు. కాబట్టి చిన్నదానికి మీరు టెన్షన్ పడే అవసరం లేదండి. మీరు ఎవరైతే 2002 డేటా ప్రొవైడ్ చేయలేకపోతున్నారో వాళ్ళకు ఈ వీడియో ప్రొవైడ్ చేయండి, పంపించండి. మీ దాంట్లో ఎవరైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే వాళ్ళకి ఫార్వర్డ్ చేసేసి వాళ్ళకి ధైర్యం నింపండి. ఎందుకంటే చాలా భయపడుతున్నారు పెద్ద మనుషులు, జనాలు చాలా భయపెట్టిస్తున్నారు. సో ఏం కాదు, మీ చిన్న ప్రాబ్లం. ఇంకొకటి, నేను ఇంకొక విషయం చెప్తాను. చాలా మందికి కొంతమందికి ఫామ్స్ రాలేదు. ఫామ్స్ రాకపోతే ఇన్ కేస్ మీ ఓటర్ కార్డు మొబైల్ తో లింక్ ఉంటే సింపుల్ గా మీ దగ్గరలో ఉండే ఇంటర్నెట్ సెంటర్ కి వెళ్ళేసేసి ఫామ్ లేకపోయినా సరే మీరు సర్చ్ అప్లికేషన్ ఆన్లైన్ లో సబ్మిట్ చేయొచ్చు. ఎవరైనా సరే సబ్మిట్ చేసుకోవచ్చు, ఫామ్ నింపే ఇవ్వాలని ఏం లేదు. ఖాళీ మీ ఓటర్ ఐడి, మీ మొబైల్ నెంబర్ లింక్ ఉంటే చాలు, అండ్ ఆధార్ కార్డ్ మీ మొబైల్ నెంబర్ లింక్ ఉంటే చాలు, సబ్మిట్ చేసేసేసి ఆన్లైన్ లో సబ్మిట్ చేసుకోవచ్చు. మీకు అక్నాలెడ్జ్మెంట్ కూడా వెంటనే వస్తుంది. సో జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.